అనంతమైన ఆత్మస్వరూపులకు నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. దీనికి ముందు క్లాస్లో మనము మిలారేపా గారు అధికమైన శ్రమ చేయడం ద్వారా వారి యొక్క జీవిత కర్మలను ఏ విధంగా ప్రక్షాళన చేసుకున్నారు, ఒకే జన్మలో ముక్తిని ఏ విధంగా సాధించారు, ఇలాంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఒక అద్భుతమైన విశిష్టమైన ఒక శక్తి గురించి తెలుసుకుందాము. అయితే ఒకానొక సందర్భంలో దేవలోకంలో ఒక సభ ఏర్పాటవుతుందన్నమాట. ఆ సభకు సమస్త దేవీ దేవతలందరూ హాజరవుతారు. అయితే వాళ్ళందరి యొక్క ప్రశ్న ఏంటి అంటే, భూలోకం వెళ్తున్న జీవుడు తను 10 జన్మల్లో జీవించాలని వెళ్తున్నాడు. కానీ భూలోకం వెళ్ళిన తర్వాత 10 జన్మలను అక్కడ చేసుకున్న కర్మల వల్ల, పుచ్చుకున్న కర్మల వల్ల 100 జన్మలను చేసుకుంటున్నాడు. ఎలా భూలోకంలోకి వెళ్తున్న జీవుడిని మనం అలర్ట్ చేయాలి అని అందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారనమాట. ఆ సమావేశానికి ధర్మదేవతలు, కర్మదేవతలు, యమధర్మరాజు, సమస్త దేవీ దేవతలు, త్రిమూర్తులు, త్రిమాతలు అందరూ హాజరవుతారు. అయితే ఆ సభలో వాళ్ళకు వచ్చిన ఆ ప్రశ్నకు గాను సమాధానం కావాలన్నమాట. అప్పుడు కర్మదేవతలు లేచి వాళ్ళ వైపు నుంచి ఒక విషయాన్ని చెప్తారన్నమాట. ఏంటి అంటే, ఈ కోణంలో కర్మలు చేసుకుంటున్న వారు ఎక్కువగా వాళ్ళు కర్మల్ని పుచ్చుకుంటున్నారు అని చెప్తారు. అది ఏ కోణము అని చెప్పేసి వాళ్ళు వివరిస్తారన్నమాట. ఏంటి అంటే, ఒక చిన్న కథ రూపంలో నేను మీకు తెలియజేస్తాను ఆ పాయింట్ ఏంటి అనేది. ఒకానొక గ్రామంలో 2 దంపతులు ఉండేవారు. వారిద్దరూ చక్కగా కష్టం చేసుకొని సంపాదించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏ పని చేసినా సరే ఆ పనిలో అధికమైన ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ ఆదాయం వీళ్ళకు వస్తున్న కారణంగా వీళ్ళు నేచర్కి, అంటే తిరిగి మళ్ళీ దేవుడికి ఏదో ఒకటి చేయాలన్న సత్సంకల్పంతో చక్కగా ఒక విందు ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే అన్నదానం ఏర్పాటు చేస్తారు. అన్నదానానికి అన్ని ఊర్ల జనాలను పిలుస్తారన్నమాట. ఒక గుళ్ళో అన్నదానం జరిపిస్తూ ఉంటారు. అయితే ఆ గుడి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద వంటలు ఏర్పాటు చేస్తారు. చక్కగా వంటలు చేస్తూ ఉంటారు. ఆ అన్నదానానికి వచ్చిన వాళ్ళల్లో చిన్న పిల్లలు కూడా వెళ్ళుంటారు. పిల్లలు ఆడుకుంటూ అక్కడ ఉన్న ఒక వంట పాత్రను, పాయసం పాత్రను కదిలిస్తారు. కదిలేసరికి ఆ పాత్ర మీద ఉన్న మూత కొంచెం పక్కకు జరుగుతుంది. అయితే చెట్టు కింద కదా వంటలు చేస్తున్నారు. ఈ పాయసం పాత్ర మీద ఉన్న చెట్టు కొమ్మ మీద ఒక పాము ఉంటుంది. ఆ పాముని ఇంకొక పాము పట్టుకోవడానికి వస్తుంది. ఆ పాము ఈ పాము పెనుగులాడుకుంటూ ఉండగా ఈ 2 పాముల్లో ఒక పాము నోటి నుంచి, అంటే పాము యొక్క లక్షణం ఏంటి, తనకు కష్టం వచ్చినప్పుడు తన శరీరంలో ఉన్న శక్తి మొత్తాన్ని కూడగట్టుకొని మరీ పోరాడుతుంది. అలా పోరాడేటప్పుడు దాని శరీరంలో ఉన్న విషము బయటకు వస్తుందన్నమాట. అలా బయటకు వచ్చిన విషం కొంచెము ఆ పాయసం పాత్రలో పడుతుంది. అలా పడేసరికి ఇక్కడ అన్నదానాలు మొదలైపోతాయి. చక్కగా భోజనాలు వడ్డించేస్తూ ఉంటారు, పాయసం పెడుతూ ఉంటారు. అలా కొంతమంది భోజనం తిన్న తర్వాత తిన్నవాళ్ళు తిన్నట్టు నురగ కక్కుకుంటున్నారు, పడిపోతున్నారు. పడిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. అలా కొంతమంది చనిపోయేసరికి ఇక అక్కడున్న వాళ్ళందరూ వంటలు ఆపిచ్చేయండి భోజనాలు అని చెప్పేసి అందరికీ అన్నదానం ఆపిచ్చేసి ఈ వండిన వంటలన్నీ ఒక పెద్ద గుంట తవ్వి గుంటలో పోసి పూడ్చిపెట్టేస్తారన్నమాట. ఈ వంటల్లో ఏదో విషం కలిసింది, అందుకే ఇంతమంది ప్రాణాలు పోయాయి అని చెప్పేసి పూడ్చిపెట్టేస్తారు భోజనాలన్నింటినీ. తర్వాత ఇక ఆ కార్యక్రమం అంతా అయిపోతుంది. అప్పుడు కర్మదేవతలు అడుగుతారన్నమాట అక్కడ ఉన్న సభలో వాళ్ళని, ఈ సందర్భంలో కర్మను ఎవరి ఖాతాలో వెయ్యాలి అని అడుగుతారు. దానికి అందరూ దేవతలు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. కర్మదేవతలు క్లియర్గా అడుగుతారన్నమాట, ఈ దంపతుల ఖాతాలో కర్మను వేద్దామా అంటే వాళ్ళ సంకల్పం చాలా గొప్పది. సంపాదించుకున్నారు. వచ్చిన ఆదాయంలో నుంచి నేచర్కి సహాయం చేయాలన్న సదుద్దేశంతో అన్నదానం ఏర్పాటు చేశారు. కాబట్టి కర్మను వాళ్ళ ఖాతాలో వేయలేము. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి తెలియదు ఇటువంటి ఘోరం జరుగుతుంది అని. ఆడుకుంటూ ఏదో తెలియకుండా తగిలారు. కాబట్టి ఆ కర్మను పిల్లల ఖాతాలో కూడా మనం వేయలేము. అలాగే వంట వాళ్ళ ఖాతాలో కూడా మనం వేయలేము. వాళ్ళు ఎంతో శ్రమ చేసి మరీ వంట చేశారు. ఆ వంటలో విషం కలిసిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళ ఖాతాలో కూడా మనం వేయలేము. సరే, ఈ పాముల ఖాతాలో వేద్దామా అంటే అవి ఇక్కడ కింద వంట చేస్తున్నారు, ఆ వంటలో విషం పడుతుంది. ఆ విషం పడిన తర్వాత ఇంతమందిని చంపాలన్న ఉద్దేశంతో చేయలేదు. అవి రెండూ కొట్టుకుంటుండడం వల్ల ఒకదాని నుంచి ఇంకొకటి కాపాడుకునే ప్రయత్నంలో విషం బయటపడింది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కర్మను మనం ఎవరి ఖాతాలో వేయాలి అనేసి కర్మదేవతలు అక్కడున్న సభలో వాళ్ళందరిని అడుగుతారన్నమాట. అప్పుడు ఎవరికి తోచినట్లు వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటారు. అప్పుడు ధర్మదేవతలు చెప్తారు,
ఇది ధర్మ సంకటమైన ప్రశ్న. ఈ సందర్భంలో కర్మ అనేది ఉత్పత్తి అయ్యింది అంటే వాళ్ళు చేసిన పనికి గాను కొంత కర్మ వచ్చేసింది. ఈ కర్మను ఎవరి ఖాతాలో వెయ్యాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని ధర్మదేవతలు చెప్తారు. అప్పుడు యమధర్మరాజు చెప్తారు, ఈ కర్మకు సమాధానం నేను చెప్పగలుగుతాను, కాకపోతే నాకు కొంచెం సమయం కావాలి అని చెప్తారు. సరే అని చెప్పేసి ఈ కర్మను ఇలాగే పక్కన పెట్టండి, దీనికి నేను సమాధానం చెప్తాను అంటారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఈ అన్నదానం జరిగిన గ్రామంలో జరిగిన విషయానికి అందరూ బాధపడుతూ ఉంటారు. పాపం వాళ్ళే అంటే ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఏం మాట్లాడుతుంటారు, పాపం వాళ్ళకి ఏం తెలుసు ఇలా జరుగుతుందని, ఏదో జరిగిపోయింది అని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమో అదేం కాదు కావాలనే చేశారు వాళ్ళు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా మాట్లాడుతూ ఉండేసరికి వీళ్ళు మాట్లాడుతున్న మాటల యొక్క ఎనర్జీస్ యమధర్మరాజు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు యమధర్మరాజు కర్మదేవతలను పిలిపించి మీరు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది అని చెప్తారన్నమాట. ఏం చెప్తారు అంటే, ఈ కర్మను ఎవరి ఖాతాలో వెయ్యాలి అనేది కదా మీ ప్రశ్న. అక్కడ జరిగింది ఒకటి, జరిగిన దాన్ని జరిగినట్టు అర్థం చేసుకోలేక అజ్ఞానంతో భ్రమలలోకి వెళ్ళిపోయి అహంకారంతో అవివేకంతో తెలిసి తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడు, అక్కడ గుంపులుగా వాళ్ళందరి ఖాతాల్లో సమానంగా వేసేయండి కర్మను అని చెప్తారన్నమాట. అప్పుడు కర్మదేవతలు యమధర్మరాజును అడుగుతారు, అది ఎందుకు ప్రభు అని చెప్పినప్పుడు యమధర్మరాజు చెప్తారు, నీకు అవసరం లేని విషయంలో నువ్వు తల దూర్చి మరీ కల్పించుకొని మరీ మాట్లాడుతున్నావు, కల్పించుకొని మరీ చేస్తున్నావు అంటే అనవసరమైన కర్మ నీ ఖాతాలో జమ అవుతుంది. ఇది సృష్టి నియమము, కాబట్టి ఈ నియమాన్ని అనుసరించి మనం వాళ్ళ ఖాతాల్లో కర్మను వేసేయచ్చు అని చెప్తారు. అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్స్, కేవలం నోటి మాట వల్ల మాత్రమే కాదు, మనకు ఉన్న పంచ జ్ఞానేంద్రియాల వల్ల పంచ కర్మేంద్రియాల వల్ల అవసరమైన మేరకు మాత్రమే ఉపయోగించుకుంటే అది కర్మ కాదు, అవసరానికి మించి ఉపయోగించుకుంటే అది ఖచ్చితంగా కర్మే అవుతుంది. మనం తెచ్చుకున్న కర్మలు కొన్ని అయితే ఇక్కడికి వచ్చి అవసరం లేని విషయాల్లో తలదూర్చుకుని మరి ఇక్కడ పోగు చేసుకుంటున్న కర్మలు ఎక్కువైపోతున్నాయి. మన ఖాతాలో మన డిజైన్లో 50 జన్మలు అనుభవించాలని ఉంటే మనం ఇక్కడికి రావడం వల్ల మాయలో పడిపోయి భ్రమలలో పడిపోయి 50 జన్మలను కాస్త 100 జన్మలను చేసేసుకుంటున్నాము. మరి దీనికి ఏంటి పరిష్కారము అని చెప్పేసి అందరూ దేవీ దేవతలు కూర్చొని సమావేశం అయినప్పుడు ఏ ఒక్కరికి కూడా పరిష్కారం కనిపించలేదు. అయితే అక్కడ ఉన్న కొంతమంది దేవీ దేవతలు వారి యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తారన్నమాట. ఏంటి అంటే, జీవుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వైపు నడుస్తాడో, కేవలం భౌతిక దేహం మాత్రమే నేను అనే భ్రమలో బ్రతుకుతున్నంత కాలము జీవుడికి ముక్తి లభించదు, మోక్షం లభించదు. అలాగే ఆత్మ భూలోకానికి ఏమేం పనులు చేయడానికి వెళ్ళిందో ఆ పనులు కూడా చేయకుండా వ్యర్థమైన పనులు చేసి కాలక్షేపం చేసి కాలాన్ని వృధా చేసుకొని శరీరంలో నుంచి బయట వచ్చేసిన తర్వాత బోరుమని ఏడుస్తాడు. అటువంటి పరిస్థితి జీవుడికి రాకూడదు అంటే శరీరంలో ఉండగానే తన యొక్క స్థితిని తెలుసుకోవాలి. నేనెవరు, ఎందుకు వచ్చాను, ఈ భూలోకంలో నా పాత్ర ఏంటి అనే విషయానికి సమాధానం తెలుసుకుని ఆ దిశగా వెళ్ళాడంటే ఎటువంటి వ్యర్థమైన కర్మలో అంటుకోవు. ఆ దిశలో వెళ్ళాలి అంటే జీవుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే సాధనా మార్గంలోకి ప్రవేశించడము. ఎటువంటి సాధన? నువ్వే ఆత్మవి అని తెలియజేసే సాధనలోకి వెళ్ళడమే జీవుడు చేయాల్సిన ముఖ్యమైన పని. అటువంటి సాధన ఎక్కడ ఉందో, అటువంటి గురువు ఎక్కడ ఉన్నాడో ప్రయత్నపూర్వకంగా వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఆ సాధన నేర్చుకుని ఆ దిశగా వెళ్ళడమే జీవుడు చేయాల్సిన పని. అయితే ఇక్కడ ఆ మార్గం ఏంటి? మనం చేస్తున్న అద్భుతమైన ధ్యాన మార్గం. చక్కగా ధ్యానం చేస్తే శక్తిని సంపాదించుకుంటాం. శక్తి వచ్చింది అంటే మనకు వివేకం వస్తుంది, విచక్షణ వస్తుంది, ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఎంత మాట్లాడాలో తెలుస్తుంది. అక్కడ ఒక కార్యం జరిగింది, దాని గురించి నిజాలు నాకు తెలియనప్పుడు దాని గురించి నేను ఎందుకు మాట్లాడాలి? నేను చూడలేదు, వినలేదు, బహుశా విన్నా కూడా దాని యొక్క సత్యం నాకు తెలియదు. అటువంటి సందర్భంలో ఆ వాక్యాల గురించి ఆ పనుల గురించి నేను మాట్లాడడం వల్ల నాకు కర్మ పోగవుతుంది అన్న సత్యాన్ని నేను తెలుసుకుంటే అనవసరమైన మాటలు నేను మాట్లాడను కదా. నా నోటి మాటల ద్వారా నాకు కర్మ పోగవుతుంది అన్న జ్ఞానం నాలో వచ్చినప్పుడు నేను ఎటువంటి మాటలు మాట్లాడాలో జాగ్రత్త పడతాను. అప్పుడు జాగ్రత్త పడినప్పుడు నా ఖాతాలో, నా కర్మల ఖాతాలో తగ్గుతుంది, నా కర్మలు తగ్గుతాయి.
కాబట్టి అటువంటి విచక్షణ రావాలి అంటే మనం ఏం చేయాలి? సాధన చేయాలి. మన దగ్గర శక్తి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉండడం, వ్యర్థమైన సంభాషణలు చేస్తూ ఉండడం, వ్యర్థమైన పనులు చేస్తూ ఉండడం, సమయాన్ని వృధా చేసే పనులు చేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ ఎందుకు చేస్తామంటే అది మన తప్పు కాదు, అది మన దగ్గర తక్కువ ఎనర్జీ ఉండడం వల్ల అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మనము భూలోకంలో ఉన్నంత కాలం ప్రతి ఒక్క సెకను చాలా విలువైంది. సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని మన జీవిత గమ్యం వైపు నడవలేదు అంటే తర్వాత వచ్చే జన్మల్లో మనకి ఇటువంటి గురువు దొరుకుతారో లేదో తెలియదు, ఇటువంటి సాధనా మార్గం దొరుకుతుందో లేదో తెలియదు, ఇంత అద్భుతమైన సత్సంగాలు దొరుకుతాయో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకు అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏ దేశంలో జన్మిస్తావో, ఏ మనుషుల మధ్యలో జన్మిస్తావో, ఎటువంటి క్రూరత్వం ఉన్న మనుషుల మధ్యలో జన్మిస్తావో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనం అలర్ట్ అవ్వాలి, జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలి అంటే యమధర్మరాజు చూపించిన అద్భుతమైన మార్గం ఏంటి అంటే జీవుడు వెళ్ళాల్సిన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించి వెళ్ళాలి. ఎటువంటి మార్గం అది? ఆత్మను తెలుసుకునే మార్గము, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే మార్గము. యమధర్మరాజు ధర్మాన్ని తెలియజేసే ఒక విశిష్టమైన శక్తి. ఆయన తలుచుకున్న అంటే భూమి మీదకి జీవుడు వచ్చేటప్పుడు మనం చాలా మంది ఒక అపోహలో ఉంటాం. యమధర్మరాజు అంటేనే అపశకునమని, యమధర్మరాజు అంటేనే ఒక నెగిటివ్ అన్న రోల్లో ఆయన్ని చూస్తూ ఉంటాం. వాస్తవానికి ఇప్పుడు భూలోకంలో కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళని తీసుకుందాము. వాళ్ళ పని ఏంటి? వాళ్ళకు నిర్వర్తించిన విధులను చక్కగా పాటిస్తూ ఉండడం. ఒక నర్సు ఉంటారు, నర్సు పని ఏంటి? అక్కడికి వచ్చే పేషెంట్లను చూసుకోవడము. అలాగే ఒక డాక్టర్ ఉంటారు, డాక్టర్ పని ఏంటి? పేషెంట్లతో మాట్లాడి ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి రాసి పంపిస్తూ ఉండడము. అలాగే ఒక టీచర్ పని ఏంటి? విద్యార్థులకు బోధించడము. ఒక లాయర్ పని ఏంటి? అక్కడ ఉన్న నిజాలను తెలియజేసి న్యాయాన్ని తెలియపరచడము. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడుతుంది భూలోకంలో. అలాగే దేవలోకంలో ఇంద్రదేవుడి పని ఏంటి? ఇంద్రలోకాన్ని పరిపాలించడం. వాయుదేవుడి పని ఏంటి? ఆయన నిరంతరం వీస్తూ ఉండడం. అగ్నిదేవుడి పని ఏంటి? అగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉండడం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడి ఉంటుంది. అలాగే యమధర్మరాజుకి కూడా ధర్మ పరిరక్షణ అనే బాధ్యతను అప్పగిస్తారు. ఏంటా ధర్మము అంటే భూలోకంలోకి వెళుతున్న జీవుడు వచ్చేటప్పుడే తను పుట్టే ముందే తను వెళ్ళిపోవాల్సిన తేదీని కూడా ఫిక్స్ చేసి పెట్టేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు జీవుడు? యమధర్మరాజుతో చెప్తాడనమాట, యమధర్మరాజా, నేను భూలోకానికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఆ శరీరంలో నేను ఇన్ని సంవత్సరాలు ఉంటాను, ఇన్ని నెలలు ఉంటాను. తర్వాత నేను ఆఖరిగా వచ్చేసే తేదీ కూడా మీకు చెప్పేస్తున్నాను అని చెప్పి యమధర్మరాజుకి చెప్తాడు. ఆ రోజు మీరు వచ్చి నన్ను శరీరంలో నుంచి వేరుపరిచేయండి అని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు నోట్ చేసుకుంటాడు. ఓకే, ఈ జీవుడు ఈ రోజు వెళ్తున్నాడు, తిరిగి వేరే ఫలానా రోజు వచ్చేస్తానంటున్నాడు, కాబట్టి ఆ డేట్ని ఫిక్స్ చేసుకునేస్తాడు. ఆ డేట్ని యమధర్మరాజు ఫిక్స్ చేసుకుంటాడు అనమాట. అలా ఫిక్స్ చేసేసుకొని ఓకే నా పనిని నేను నిర్వర్తిస్తానంటాడు. యమధర్మరాజు చేయాల్సిన పని ఏంటి? భూలోకంలోకి వచ్చిన జీవుడు శరీరంలో ఇంకిపోతాడు. అప్పుడు ఆత్మ శరీరం ఒకటిగా జీవిస్తూ ఉంటుంది. అయితే ఆత్మను శరీరాన్ని కలిపి ఉంచే ఒక వెండి తీగ పోగు ఒకటి వాళ్ళిద్దరిని కలిపి ఉంచుతుంది. అంటే ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డని తల్లిని ఏ విధంగా అయితే బొడ్డుతాడు కలిపి ఉంచుతుందో, అలాగే భౌతిక శరీరాన్ని ఆత్మను కలిపి ఉంచే ఒక వెండి తీగ ఆస్ట్రల్గా ఉంటుందన్నమాట. యమధర్మరాజు చేయాల్సిన పని ఏంటి? ఆయన మంచిగా వస్తారు, మనకు పురాణాల్లో చెప్పినట్లు ఆయన దున్నపోతు మీద వస్తారు, పాశం తీసుకొస్తాడు, పాశం వేసి ఇలా ప్రాణాలు లాగేస్తాడు. అవి ఏమి జరగవు మాస్టర్. ఆయన వస్తారు, వచ్చి భౌతిక దేహానికి ఆత్మకు మధ్య ఉన్న ఆ వెండి తీగను కట్ చేసేస్తాడు. అది కట్ చేయడం వల్ల భౌతిక దేహానికి ఆత్మకు కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇక తర్వాత శరీరంలో ఉన్న పంచ ప్రాణాలు ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి విడివడిపోతూ ఉంటాయి. అలా విడివడిపోయిన తర్వాత ఈ ఆత్మ కొన్ని సందర్భాల్లో భూలోకంలోకి వచ్చేసిన తర్వాత ఈ భౌతిక దేహమే నేను అని బ్రతుకుతున్న ఆత్మ శరీరంలో నుంచి బయట రావడానికి మొరాయిస్తుంది, బయట రాదు. కానీ యమధర్మరాజు ధర్మాన్ని తప్పరు, చాలా నిక్కచ్చిగా ధర్మాన్ని పాటిస్తాడు. జీవుడే చెప్పేసి వచ్చాడు, పలానా రోజుకి నన్ను శరీరంలో నుంచి వేరు చెయ్యి అనేసి. ఆ రోజు వచ్చినప్పుడు ఆయనైనా వస్తాడు, లేదంటే ఆయన యొక్క శిష్యులనైనా పంపిస్తారు. అయితే ఆయన వచ్చినప్పుడు నేను రాను అని జీవుడు మొరపెట్టుకొని వ్యతిరేకిస్తూ ఉంటాడు. అయినా సరే యమధర్మరాజు మంచిగా
అటు తిప్పి ఇటు తిప్పి ఆ పోగును కట్ చేసి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఈ జీవుడితో పాటు వచ్చిన ఇద్దరు దేవదూతలు ఆయన్ని తీసుకొని వెళ్తారన్నమాట. ఆయన ఏ లోకానికి వెళ్ళాలో ఆ లోకానికి తీసుకెళ్తారు. అయితే యమధర్మరాజు ఈ పోగును కట్ చేసేసిన వెంటనే ఈ జీవుడు ఏం చేస్తాడు, మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ వెళ్ళలేడు, ఎందుకంటే కనెక్షన్ కట్ అయిపోయింది. అలా ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తున్నాడు. అంటే భౌతిక దేహంలో నుంచి విముక్తిని కలిగిస్తున్నాడు. అవమానాల నుంచి విముక్తి, బాధల నుంచి విముక్తి, కష్టాల నుంచి విముక్తి, ఆనందాలు సంతోషాల నుంచి కూడా మనకు విముక్తిని ఇచ్చేస్తున్నారు. అటువంటి విముక్తిని ప్రసాదించే ఒక శాంత మూర్తిని మనం అపశకునము అని అనుకుంటూ ఉన్నాము. కానీ యమధర్మరాజు ఎంత ధర్మాన్ని పాటిస్తారు అంటే పాండవులలో అగ్రజుడు యుధిష్ఠిరుడు. ఆయన యమధర్మరాజు యొక్క అంశతో పుట్టాడు. ఆయన భూలోకంలో జీవించినంత కాలం ధర్మాన్ని తప్పలేదు. అందుకే ఆయనని ధర్మరాజు అని పిలుస్తారు. ఇప్పుడు యమధర్మరాజు యొక్క అంశ ధర్మరాజే అంత ధర్మాన్ని పాటించినప్పుడు మరి యమధర్మరాజు ఇంకెంత గొప్పగా ఆ ధర్మాన్ని పాటించి ఉండాలి. అలాగే ఒకానొక సందర్భంలో షిరిడీ సాయిబాబా ఆయన యొక్క భక్తుడు భార్యకు అనారోగ్యంగా ఉంటే ఆ భార్యను రక్షించుదామని చెప్పేసి వెళ్ళి అష్టదిగ్బంధనం చేసుకుని ఆమె దగ్గర కూర్చుంటాడు. యమధర్మరాజు ఆమెను తీసుకెళ్ళడానికి అంటే ఆ పోగును కట్ చేయడానికి వస్తాడు. అప్పుడు అక్కడ షిరిడీ సాయిబాబా కూర్చుంటాడు ఆమెను రక్షించాలి అని చెప్పి. అయితే యమధర్మరాజు చూస్తాడు. అప్పుడు షిరిడీ సాయిబాబా మృత్యుదేవత వచ్చింది, నా అష్టదిగ్బంధనం దాటి లోపలికి రాలేడు అని అక్కడే కూర్చుంటాడు. అప్పుడు యమధర్మరాజు చూస్తాడు షిరిడీ సాయిబాబా దృష్టిని మరల్చుతాడు అనమాట. అంటే ఎలాగా, బాబా ధ్యానంలోకి వెళ్లే ముందు అక్కడున్న ఆ శిష్యులతో చెప్తారు, నేను ఇలా ధ్యానంలోకి వెళ్తున్నాను, నా భౌతిక దేహానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి, నేను చాలా ముఖ్యమైన పని మీద సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తున్నానని చెప్తారు. కానీ అదే రాత్రి ఒక అధికారి రావడము, నేను బాబాను దర్శించుకోవాలనడము, ఇక్కడున్న శిష్యులు వద్దు మీరు వెళ్ళకూడదని వీళ్ళు వారించడం, వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ సంవాదానికి కొంత శబ్దం రిలీజ్ అయ్యి ఆ శబ్దం బాబా చెవుల్లో పడి ఆ శబ్దం కాస్త ఆయన సూక్ష్మ శరీరాన్ని చేరి అక్కడ ఉన్న సూక్ష్మ శరీరానికి డిస్టర్బెన్స్ కలుగుతుంది. వెంటనే బాబా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేసరికి మళ్ళీ సూక్ష్మ శరీరం బాబా దేహంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఆమెను రక్షిస్తూ అష్టదిగ్బంధనం చేసిన బాబా అక్కడ లేరు. అప్పుడు ఏం చేస్తారు, యమధర్మరాజు చక్కగా ఆయన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ అధికారి రూపంలో వచ్చింది కూడా యమధర్మరాజే. అంటే ఆయన ధర్మాన్ని పాటించాలి అంటే సాక్షాత్తు అక్కడ త్రిమూర్తులే కూర్చున్నా సరే ధర్మాన్ని వదిలిపెట్టాడు. అలాగే మార్కండేయ మహర్షిని చూడండి, ఆయన సమయం వచ్చేసింది, వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి శివలింగాన్ని పట్టుకొని గట్టిగా కౌగిలించుకొని నన్ను కాపాడు అంటాడు. అయినా సరే యమధర్మరాజు ఆయన పని చేయడానికి వస్తాడు. అప్పుడు మహాదేవుడు శివలింగంలో నుంచి ప్రత్యక్షమై యమధర్మరాజుని దండిస్తాడు. అలాగా నాకు ముందు దండన ఉంది, నాకు ముందు ప్రమాదం ఉంది అని దేని గురించి ఆయన ఆలోచించడు. ఆయన చేయాల్సిన పని ఆయన ఖచ్చితంగా చేసే తీరతాడు. భౌతిక జీవితంలోకి వచ్చిన జీవుడు నిర్ణయించిన తేదీని మార్చే శక్తి ఎవ్వరికీ లేదు మాస్టర్స్, ఒక్క జీవుడికి తప్ప. ఏ జీవుడైతే వెళ్ళిపోవాల్సిన సమయాన్ని నిర్ణయించుకున్నాడో తిరిగి మళ్ళీ అదే జీవుడు ఆ సమయాన్ని మార్చుకుంటే తప్పితే ఇంకెవ్వరూ ఆ సమయాన్ని మార్చలేరు. అలా ఎలా మార్చుకుంటారు అంటే, ఇప్పుడు భౌతిక దేహంలోకి వచ్చిన జీవుడు వచ్చేటప్పుడు ఒక తేదీని నిర్ణయించుకుంటాడు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ భౌతిక లోకంలో సృష్టి కార్యాల కోసం, అంటే సృష్టి క్షేమం కోసం, ప్రకృతి క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం ఎటువంటి పనులైనా చేపట్టినప్పుడు వెంటనే ఈయనకు ఒక అర్హత వస్తుంది. ఏంటి, నీ మరణ సమయాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అన్న ఒక అర్హత ఈయనకు వస్తుంది. అప్పుడు ఈయన ఏం చేయొచ్చు, ఈడు కూర్చొని ధ్యానం చేసి ఆ మృత్యు దేవతలను ఆహ్వానించుకోవచ్చు. యమధర్మరాజుతో మళ్ళీ ఈయన చెప్తాడు, నేను ఈ తేదీ రావడం లేదు, నేను రావాల్సిన తేదీ నేను మళ్ళీ నీకు తెలియజేస్తాను, కాబట్టి ఈ తేదీకి నువ్వు నన్ను తీసుకెళ్ళొద్దంటే ఆగిపోతాడు ఆయన, రాడింకా ఈ మనిషి సమీపంలోకి రాడు యమధర్మరాజు. అలా మన మాటలను, మన వాక్కుని ధర్మంగా పాలించే యమధర్మరాజుని ఎప్పుడు కూడా మనం నెగిటివ్ కోణంలో చూడకూడదు మాస్టర్స్. ఆయన పాటించేంత ధర్మము ఏ లోకంలో కూడా అంత సుస్పష్టంగా ధర్మాన్ని పాటించేవారు లేరు. అందుకే ఆయనను ధర్మమూర్తి అంటారు. ధర్మానికి అధిదేవత కాబట్టి యమధర్మరాజు అన్నారు. అంతటి ధర్మాత్ముడైన యమధర్మరాజు గురించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చులకన చేసి కానీ తక్కువ చేసి కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే మాటల ద్వారా మన కర్మ వస్తుందన్న విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకుని ఉన్నాము. ఈ విషయాన్ని తెలుసుకున్న మనము ఏ దేవీ దేవతల గురించి కానీ మనుషుల గురించి కానీ ప్రతి ఒక్క మనిషి శరీరంలోనూ ఆ పరమాత్మ అంశే ఉంది. కాబట్టి
కాబట్టి ఎక్కడ కూడా ఎవ్వరి గురించి కూడా తప్పుగా మాట్లాడకూడదు. తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. అవసరమైతే మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండాలి. ఇలా మాటల ద్వారా మనం 70% కర్మలను తగ్గించుకోవచ్చు మాస్టర్స్. అలాగే ఇంకొక రెండవ కేసు కూడా మళ్ళీ వీళ్ళ సమక్షంలోకి వస్తుంది, యమధర్మరాజు సమక్షంలోకి. అదేంటి అంటే ఇప్పుడు ఒక మనిషి, అది కూడా నేను ఒక చిన్న కథ రూపంలో చెప్తాను మాస్టర్స్. ఒక గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు చాలా చిన్నవారు. అయితే ఈ భార్యాభర్తలు చక్కగా సంపాదించి ఆస్తిపాస్తులు బాగా కూడా పెట్టుకున్నారు. దీనిని చూసి తట్టుకోలేని వీళ్ళ యొక్క బంధువులు ఏం చేశారు అంటే వీళ్ళను అన్యాయంగా చంపేసి వీరి యొక్క ఆస్తిని ఆక్రమించేసుకుంటారు. పాపం వీళ్ళు చిన్న పిల్లలు కదా, వీళ్ళకి తెలియదు వీళ్ళే చంపారు అన్న విషయం ఆ పిల్లలకి తెలియదు. అయితే ఇప్పుడు వీళ్ళ ఖాతాలో కర్మ పడింది, కానీ వీళ్ళు కర్మ చేశారు, ఆ చేసిన కర్మకు ఆధారాలు ఏమి లేవు. అటువంటి సందర్భంలో కర్మ ఎలా ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? కర్మ చేసిన తర్వాత ఆధారాలేమీ లేకుండా చేసేసి వీళ్ళు మేము మంచి వాళ్ళం అన్నట్లు నటిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో కర్మ ఎలా వెళ్తుంది అంటే, భూలోకంలో ఆధారాలు లేకుండా చేసావేమో, కానీ నీ లోపలే ఉండి చిత్తంగా ఉండి గుప్తంగా రాసే చిత్రగుప్తుడు ఒకడు ఉన్నాడు. ఆయనే యమధర్మరాజు యొక్క శిష్యుడు. చూస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు, ఇచ్చేస్తూ ఉంటాడు ఎవరి ఫలితాలు వాళ్ళకి. ఆయన నిర్ణయం చేస్తాడు ఏమని, నువ్వు ఎవరి ద్వారా అయితే ఎవరినైతే మోసం చేసి అన్యాయం చేసి కర్మను పోగు చేసుకున్నావో తిరిగి మళ్ళీ వాళ్ళ ద్వారానే నీకు ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ చిన్న పిల్లలకి తెలియదు వీళ్ళే వాళ్ళ తల్లిదండ్రులను చంపారు అని. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ పిల్లలే వీళ్ళని చంపి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని మళ్ళీ వాళ్ళే తీసుకునేలాగా కర్మను డిజైన్ చేసేస్తారు. అలా మనము హృదయంలో ఎటువంటి భావన పెట్టుకుని కర్మను చేస్తామో అటువంటి ఫలితాలే మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి కర్మలను ఆచరించేటప్పుడు కానీ కర్మలు చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనం కర్మలను పాటించాలి. ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు యమధర్మరాజు తెలియజేస్తారు. కర్మ సిద్ధాంతం గురించి కానీ పునర్జన్మ సిద్ధాంతం గురించి కానీ యమధర్మరాజు ఎంత అద్భుతంగా తెలియజేస్తారు అంటే, కఠోపనిషత్తులో నచికేతుడు అనే ఒక బాలుడికి ఎంతటి జ్ఞానాన్ని ఇచ్చారు యమధర్మరాజు. అటువంటి అద్భుతమైన శక్తి గురించి అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోవడం నిజంగా మన భాగ్యం మాస్టర్స్. కర్మ సిద్ధాంతంలో ఆయన చూపించిన అద్భుతమైన మార్గాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని అంటే, ధర్మ సంకటం ఎదురైనప్పుడు కర్మలు వస్తే వాటిల్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి, కర్మ చేసి భూలోకంలో కర్మకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేసేస్తే అటువంటి కర్మను వీళ్ళకే తిరిగి మళ్ళీ వాళ్ళకి తెలియకుండానే మళ్ళీ వాళ్ళే వచ్చి వీళ్ళని వంచి మరి ఆ కర్మను క్లియర్ చేసుకుంటారు. ఇలాగా కర్మలను యమధర్మరాజు ఇస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో ప్రతి క్షణము ఒక పాయింట్, ఒక సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ సత్యము అంటే, మన జీవితంలోకి వస్తున్న ప్రతి ఒక్క కష్టము వ్యక్తుల ద్వారా కాదు మన కర్మల ద్వారా వస్తున్నాయన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన జీవితంలో మనకు కర్మను ఇస్తున్నాడు అంటే వెంటనే మనం ఆ వ్యక్తిని ద్వేషించడమో దూషించడమో చేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి మనకు ఆ కర్మను ఇస్తాడు. ఎలాగంటే ఇప్పుడు మన కర్మదేవతలు మనకి ఎప్పుడు ఫేవర్గానే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చక్కగా మనము మన తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఏ బిడ్డ అయినా సరే ఒక హుందాతనంతో అహంకారంతో ఉంటుంది. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఎంత జ్ఞానాన్ని నేర్పించాలన్నా నేర్చుకోరు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటుంటారు కాబట్టి నేర్చుకోరు. ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకోండి, తల్లి దగ్గర ఉన్నప్పుడు యువరాణిలాగా మహారాణిలాగా ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆమెకు వాళ్ళ తల్లి ఏం నేర్పించాలనుకుని ఈమె నేర్చుకోదు. ఎందుకంటే ఈమె చెప్పిందే వేదం ఆ ఇంట్లో. తిరిగి మళ్ళీ ఈమె అత్తింటికి పోయిన తర్వాత ఇక్కడ తల్లి దగ్గర నేర్చుకోలేదు కదా నువ్వు, అయితే ఇప్పుడు నువ్వు అత్త దగ్గర నేర్చుకో అని చెప్పేసి కర్మదేవతలు ఏం చేస్తారు, తల్లి నేర్పించాల్సిన జ్ఞానాన్ని అత్త దగ్గర ఇస్తారు. తల్లి నేర్పిస్తే ప్రేమగా నేర్పించుండేది, కానీ ఇప్పుడు అత్త నేర్పిస్తుంది. అత్త ఏం నేర్పిస్తుంది, తిడుతూ నేర్పిస్తుంది, చివాట్లు పెడుతూ నేర్పిస్తుంది, అరుస్తూ నేర్పిస్తుంది, గొడవలు చేస్తూ నేర్పిస్తుంది. ఇవన్నీ మళ్ళీ అక్కడ అదే నువ్వు తల్లి దగ్గర నేర్చుకుంటే నీకు ఇక్కడ అత్త మంచిగా వచ్చి ఉంటుంది. నువ్వు తల్లి దగ్గర నేర్చుకోలేదు కాబట్టి తిరిగి మళ్ళీ ఇప్పుడు అత్త దగ్గరకు వచ్చినాయి ఆ కర్మలు. అలాగే ఇప్పుడు నువ్వు అత్త దగ్గర కూడా నేర్చుకోలేదు అనుకోండి, భర్త దగ్గర నుంచి వస్తాయి. భర్త దగ్గర నేర్చుకోలేదంటే పిల్లల దగ్గర నుంచి వస్తాయి. పిల్లల దగ్గర కూడా నేర్చుకోలేదంటే బంధువుల దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు బంధువుల దగ్గర కూడా నేర్చుకోలేదంటే ఊరి జనం మధ్యలో నుంచి వస్తాయి. ఎలాగా, ఇప్పుడు మీ తల్లి ఉంది, అలా చేయకూడదమ్మా ఇలా చెయ్యని డైరెక్ట్గా చెప్తుంది, నువ్వు వినిపించుకో. అదే అత్త దగ్గరకు వచ్చినప్పుడు అత్త డైరెక్ట్ నీతో చెప్పదు, కానీ పక్కన ఉండే వాళ్ళతో చెప్తుంది. ఎప్పుడు ఇలాగే చేస్తుంది అలాగా చేస్తుంది అని పక్కన వాళ్ళతో చెప్తుంది.
అప్పుడు డైరెక్ట్గా తల్లి చెప్పినప్పుడు నేర్చుకోవాలా. కానీ మీ అత్త నీకు చెప్పకుండా వెళ్ళి బయట వాళ్ళకి నీ గురించి చెప్పినప్పుడు బాధ కలుగుతుంది కదా. అంటే బాధ ద్వారా నీకు అత్త నేర్పిస్తుంది. ఇప్పుడు నువ్వు అత్త చెప్తే కూడా నేర్చుకోవాలా, భర్త చెప్తే నేర్చుకోవాలి. ఇప్పుడు భర్త చెప్తే ఏ తీరులో ఉంటుందో తెలుసు కదా. తిడుతూ చెప్తాడు, కొడుతూ చెప్తాడు, అరుస్తూ చెప్తాడు, ఏ రకం కావాలంటే ఆ రకం చెప్తాడు. ఎందుకంటే అతనికి నీ మీద పూర్తి అధికారం ఉందని అతను అనుకుంటుంటాడు కాబట్టి. ఇప్పుడు భర్త చెప్తే కూడా నువ్వు నేర్చుకోవాలా. పిల్లలు చెప్తూ ఉంటారు. పిల్లలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు, ప్రేమగానే పట్టుమనేస్తారు. నొప్పి తగులుతుంది, బాధ కలుగుతుంది, అయినా మనకి ఎరుక రాదు. కానీ నేచర్ మనల్ని ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో అలర్ట్ చేస్తూనే ఉంటుంది మాస్టర్స్. మనం గమనించాము అంటే ప్రతి చోట ప్రతి సెకండ్ మనం నేర్చుకోవచ్చు. ఈ నేర్చుకోవడానికే మనం ఈ భూలోకానికి వచ్చాము. అలా మనం పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోలేదంటే మన బంధువులు ఉంటారు, వెంటనే రెడీ అయిపోతారు. ఆ పిల్ల ఆ ఇంట్లోకి పోయినప్పటి నుంచి ఎన్ని పనులు చేస్తుంది మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కూడా మనం నేర్చుకోలేదు, ఇక మళ్ళీ ఊర్లోకి వెళ్తుంది. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే మన తల్లి నేర్పించినప్పుడే నేర్చుకోండి, ఈ పాయింట్ ఊరు దాకా వెళ్ళుండేది కాదు కదా. కాబట్టి మనకు చాలా సేఫ్గా కర్మను ఇవ్వాలని మాస్టర్స్ చూస్తారు. కానీ మనం నేర్చుకునే స్థితిలో లేనప్పుడు దాని డోసేజ్ని పెంచుతారు. డోసేజ్ని పెంచి ఇంకొక రూపంలో ఈ వ్యక్తి రూపంలో కాకపోతే ఇంకొక వ్యక్తి రూపంలో, ఆ వ్యక్తి రూపంలో కాకపోతే ఇంకొక వ్యక్తి రూపంలో కర్మను మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాము, నాకు కష్టం ఈ వ్యక్తి వల్ల వస్తుందని ఆ వ్యక్తిని వదిలేసి వెళ్తాం. కానీ ఆ వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తి రెడీగా ఉంటాడు. ఆ విషయం మనకు తెలియదు. వ్యక్తులను మార్చుకుంటూ వెళ్తున్నాం కానీ కర్మలను మార్చాలని చూడడం లేదు, కర్మలను వదిలించుకోవాలని చూడడం లేదు, వ్యక్తులను వదిలించుకోవాలని చూస్తున్నాం మనం. బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన జీవితంలో ఎవరైనా మనల్ని కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అంటే వారిని మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఎందుకు అంటే వారు ఆ కర్మలను మనకి ఇచ్చే కర్మదేవతలు లాంటి వాళ్ళు. దాని ద్వారా జ్ఞానాన్ని నేర్చుకోండి, కర్మను ప్రక్షాళన చేసేయండి. అంతేగాని ఈ వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు అని ఆ వ్యక్తి మీద పగన పెంచుకొని ప్రతీకారాన్ని పెంచుకుంటే మీకే నష్టం, ఆ వ్యక్తికి కాదు నష్టం. ఆ కర్మను ఇచ్చినప్పుడు అతనికి కావాల్సిన కర్మ ఎంతో కొంత అతనికి వచ్చేస్తుంది. అతని ఖాతాలో ఆ కర్మ పడుతుంది. అది నీ పని కాదు, నా పని కాదు, నేచర్ పని. కాబట్టి మన పని ఏంటి, అది వరకే మనం చెయ్యాలి. మనది కాని పనిలో మనం తలదూర్చకూడదు. ఆ విధంగా మనం కర్మలను ఆచరిస్తూ వెళ్ళాలి. అలాగే మనుషులను వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు అన్న భావంతో మనం కర్మలు చేయకూడదు. ఎందుకంటే జగత్ సత్యం, ప్రతి ఒక్కరు పూర్ణాత్మ నుంచి వచ్చిన వారే, ప్రతి ఒక్కరు పరమాత్మ నుంచి వచ్చిన వారే. అంటే ఆ లెక్కన చూస్తే ప్రతి ఒక్కరు దేవుని యొక్క స్వరూపాలే. అటువంటి దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడడం, అగౌరవంగా మాట్లాడడం, ఇలా చేస్తూ ఉన్నామంటే లాస్ట్కి భిక్షం ఎత్తుకునే వారిని కూడా మనం అగౌరవంగా మాట్లాడకూడదు. మన తెలుగు భాషలో భిక్షం ఎత్తుకునే వాడిని బిచ్చగాడు అనరు, యాచకుడు అంటారు. ఎక్కడ చూడు ఇప్పుడు మనము కొంతమంది వీళ్ళు ఉంటారు, అర్ధనారీశ్వరులు, స్త్రీ పురుష తత్వాలు రెండూ కలిసి భౌతిక దేహంతో జీవిస్తుంటారు. వాళ్ళని విచిత్రమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళని పిలవడానికి అద్భుతమైన పేరు ఇచ్చాడు మహాదేవుడు, అర్ధనారీశ్వరుడు అని. అలా సృష్టిలో ఎవరిని కూడా ఎక్కడ కూడా తక్కువ మాట్లాడండి, నీచంగా మాట్లాడన్న పదాలు మనకు లేవు. కానీ మనం సృష్టించాం వాటిల్ని. వాటి స్థానంలో ఉన్నతమైన పదాలను ఉపయోగిస్తూ వాళ్ళని గౌరవించామంటే మన కర్మలు అమాంతం పెరిగిపోతాయి. అద్భుతమైన సత్కర్మలు పెరుగుతాయి, పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరిగింది అంటే మన ఖాతాలో ఆనందంతో పాటు జ్ఞానం కూడా వస్తుంది. జ్ఞానం వచ్చింది అంటే నేనే ఆత్మని, నాతో పాటు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆత్మస్వరూపాలే అన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఒక గురువు అవుతావు. ఎంతో మందిని ఆత్మస్వరూపులుగా తయారు చేసే విశ్వ కళ్యాణంలో భాగమవుతావు. ఎప్పుడైతే విశ్వ కళ్యాణంలో భాగమవుతావో నీ ఖాతాలో 1000 జన్మల్లో నువ్వు భూలోకంలో వెళ్ళి అనుభవించాల్సిన నరకమైన జీవితానికి సంబంధించిన కర్మలు కూడా నీ జ్ఞానంతో దగ్ధమైపోతాయి. ఇప్పుడు చూడండి, కట్టెలు, ఒక రూమ్ నిండా కట్టెలు వేసేసి ఉంటాం, అంతెత్తు కట్టెలు పెట్టేసున్నాము. ఇప్పుడు ఆ కట్టెలన్నీ ఎలా దహించాలి, చిన్న అగ్గిపుల్ల చాలు. అలాగే ఆ కట్టెలంతా ఎత్తున్న మన కర్మలు కూడా చిన్న జ్ఞానం ద్వారా, అగ్గిపుల్లంత జ్ఞానం ద్వారా దహించుకొని పోతాయి. అలా దహించుకొని పోవడానికి మనం చేయాల్సింది ఏంటి అంటే సాధన ద్వారా మనకు అవగాహన పెరుగుతుంది. చేసే పనుల పట్ల ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే నాకు పాపం వస్తుందని లోపల నుంచి నీ ఆత్మ నీకు చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు ఏ పనులు చేస్తే నీకు పుణ్యం కలుగుతుందో ఆ పనులు చేయడం ద్వారా నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలాగే భూలోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ పుణ్యాన్ని వెంట పెట్టుకొని పోయామనుకోండి, తర్వాత మళ్ళీ భూలోకానికి రావాలి అన్ని సుఖాలు అనుభవించడానికి. మళ్ళీ ఆ కొత్త కర్మ ఎందుకు? కాబట్టి గురుస్థానంలోకి వెళ్ళి
నీ దగ్గర పుణ్యం ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చిన శిష్యులను ఉద్ధరించడం కోసం ఆ పుణ్యాన్ని కూడా దానం చేసేసేయి. మనం గురువులందరూ మహాత్ములందరూ చేసి చూపించింది అదే. షిరిడి సాయిబాబా తన ఖాతాలో ఉన్న పుణ్యాన్ని శిష్యుడి కోసం దానం చేసేశాడు. భగవాన్ రమణ మహర్షుల వారు తన ఖాతాలో ఉన్న పుణ్యాన్ని వ్యాధి రూపంలో తీసుకొని అక్కడ ఉన్న భక్తుల యొక్క వ్యాధులను తన శరీరంలోకి తీసుకొని ఆ రూపంలో కరిగించేశారు. మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మొత్తం సమస్త విశ్వం కోసం, విశ్వంలో ఉన్న ఆ యొక్క నెగిటివ్ మొత్తాన్ని తనలోకి తీసుకుని తన పుణ్యాన్ని మొత్తం దానం చేసి వెళ్ళిపోయారు. ఆ విధంగా మహాత్ములందరూ పుణ్యాన్ని కూడా దానం చేసేసి ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. మన దగ్గర ఏ లగేజ్ లేకపోతే హ్యాపీగా వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కరూ. భూమి మీదకు వచ్చిన జీవుడు ఆనందంగా ఖాళీ చేతులతో వెళ్ళిపోతే అందరికంటే ముందు సంతోషించేది యమధర్మరాజు. ఎందుకో తెలుసా? భూలోకానికి జీవుడు వెళ్తున్నాడు అంటే అందరికంటే ముందు బాధపడేది యమధర్మరాజు. ఆయన వెంటనే విశ్వాత్మను కోరుకుంటాడు, ఓ విశ్వాత్మ, ఈ జీవుడైనా సరే ఇంకొన్ని జన్మలను పోగు చేసుకోకుండా వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చేసే అలాగా సహాయం చెయ్యి అని కోరుకుంటాడు. అలా తిరిగి మళ్ళీ భూమి మీద నుంచి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు, అయ్యో నువ్వు వెళ్ళి అనుభవించాలనుకున్న కర్మల కంటే తెచ్చుకున్న కర్మలు ఎక్కువ చేసుకున్నావు కదరా అని బాధపడతాడు. మనతో కలిసి బాధపడి మనతో కలిసి ఆనందపడే అద్భుతమైన వ్యక్తి యమధర్మరాజు. అటువంటి యమధర్మరాజు ఇంతటి అద్భుతమైన కర్మ సిద్ధాంతాన్ని తెలియచేసి కర్మలను జాగ్రత్తగా పాటించండి, కర్మల విషయంలో అవగాహన పెంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, ముక్తిని పొందండి, భౌతిక దేహంతో ముక్తిని పొందండి, ఆత్మతో మోక్షాన్ని పొందండి అని ఇంత విశిష్టంగా తెలియచేసిన యమధర్మరాజు యొక్క మాటలను మనము పెడచెవిన పెట్టేసి ఆయన గురించి మాట్లాడుతానే మాకు అపశకునము. మృత్యువు అనేది అపశకునం అంటే ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే, ప్రతి ఒక్కరు మృత్యువాత పడాల్సిన వాళ్ళే. మరి ఆ రకంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ దాన్ని అపశకునంగానే చూస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం ఏంటంటే వచ్చిన వారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఏదో ఒక రోజు. అలా వెళ్ళిపోవడానికి ఆయన డ్యూటీ నిర్వర్తించి ఆయన ఎలా అపశకునం అవుతారు ఆలోచించండి. అలాగా ఆయన ఇచ్చే అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ కర్మల విషయంలో ఎలా ఉండాలి, ఎటువంటి హృదయంలో ఎటువంటి భావన పెట్టుకుని కర్మలను ఆచరించాలి, ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకుని కర్మలను మనం ఆచరిస్తూ ఉన్నాము అంటే త్రిమూర్తులు త్రిమాతల అనుగ్రహంతో పాటు కర్మదేవతల ధర్మదేవతల అనుగ్రహంతో పాటు యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. యమధర్మరాజు ఎన్నో సందర్భాల్లో మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అరే నువ్వు అజ్ఞానంలోకి వెళ్ళిపోవద్దు, బాధల్లోకి వెళ్ళిపోవద్దు, నువ్వు అలా వెళ్ళిపోయావంటే మళ్ళీ నీ కర్మలు పోగవుతాయి అని చెప్పి ఆయన నేచర్ రూపంలో ఏదో ఒక సంకేతం ఇస్తూ ఉంటాడు. కానీ మనం తెలుసుకోలేము. నేచర్ని గమనించండి. మనం ఎప్పుడైనా సరే సరికాని తోవలో వెళ్తున్నప్పుడు నేచర్ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఆ నేచర్ ఇచ్చే సంకేతాన్ని పట్టుకున్నా సరే మనం ఆ దారిలో వెళ్ళాం, చెడు కర్మను పోగు చేసుకోం. కాబట్టి ఈ క్షణం నుంచి ఎరుకతో జీవిద్దాము. సమయం దొరికినప్పుడల్లా సాధన చేద్దాం, శక్తిని పెంచుకుందాం, అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకుందాం, ఆత్మతత్వంలోకి వెళ్దాం, మనమే ఒక గురువుగా నిలబడదాం, మనమే ఒక ఆత్మగా నిలబడి అందరూ ఆత్మస్వరూపాలే అన్న సత్యాన్ని తెలుసుకొని భౌతిక దేహానికి ముక్తిని సంపాదించుకొని ఆత్మకు మోక్షాన్ని కలిగించి తిరిగి మళ్ళీ ఈ భూలోకంలో జన్మించే పని లేకుండా పూర్తిగా సంపూర్ణంగా మన జీవితాన్ని జీవించి వెళ్ళిపోదాం మాస్టర్స్. అటువంటి శక్తిని మనకు అందరికీ యమధర్మరాజు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా వారి ఇంతటి జ్ఞానాన్ని తెలియజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ.